చేయబడనై పోతున్నానని చెప్పాను. చాలు చాలు ప్రియులారా, చదవబడినటువంటి లేఖన భాగము ఆదికాండం మన 15వ అధ్యాయం మనం ధ్యానం చేస్తుంటున్నాము. ఈ అధ్యాయములో పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచేటువంటి వారికి నచ్చిన వాక్యం వారికి రావాలని చెప్పి ఉదయపూట ప్రార్థన చేసుకునేటప్పుడు దేవి రోజు నాతో మాట్లాడు అని. కానీ దేవుడు ప్రతి సందర్భంలో కూడా ప్రతి వాక్యము ద్వారా దేవుడు మన దర్శించువాడు. మన భాగం నేను చదువుతున్నాను చూడండి, 5వ వచనం. మరియు ఆయన అనగా అబ్రహామును వెలుపలకు తీసుకొని వచ్చి నీవు ఆకాశంగా ఎంచెను. మరియు ఆయన నీవు నీ దేశమందు స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీల ఊరు అను పట్టణము నుండి నిన్ను బయటకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు అతడు ప్రభువైన యెహోవా, నేను తిరిగి దీనిని స్వాతంత్రించుకుందని నాకు ఎట్లా తెలియను అని అడుగగా, అందుకు ఆయన చూడు, ఉన్నపాటును వెళ్ళి 3 ఏండ్ల ఒక పెయ్యను, 3 ఏండ్ల ఒక మేకను, మరొక 3 ఏండ్ల ఒక పొట్టేళ్లను, అలాగే ఒక తెల్ల గొవ్వయు, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, అతడు చెప్పినవన్నీ తీసుకొని వచ్చి వాటిని నడుమున ఖండించెను. దేని ఖండమున దాని ఖండమును ఎదురుగానే ఉంచెను గాని పక్షులను మాత్రం అతడు ఖండించలేదు. ఈలోగా గద్దలు వచ్చి ఆ కళేభరాల మీద వ్రాలుచున్నప్పుడు అబ్రహాము వాటిని తోలివేశాను. ఈలోగా ప్రొద్దుగుంకు పోతున్నప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. ఆయన భయంకరమైన కటిక చీకటి అతనిని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులై ఉన్నారో ఆ జనమునకు నేను తీర్పు తర్వాత మిక్కిలి ఆస్తితో వారు బయలుదేరి బయటకు వచ్చేదారు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడేదవు. అమ్మోరీల అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు మరలా ఇక్కడికి మరలా వచ్చేదరు అని నిశ్చయముగా తెలుసుకుందు అని అబ్రహాముతో చెప్పెను. మరియు ప్రొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న ఒక పొయ్యయో అగ్ని జ్వాలయో అబ్రహాముకు కనబడి ఆ ఖండముల మధ్య నుండి నడిచిపోయెను. చాలు 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 మిగతా వచ్చిన కూడా చదువు. ఆ దినమంది యెహోవా ఐగుప్తు మొదలుకొని గొప్ప యూఫ్రటీస్ నది వరకు ఈ దేశమును అనగా కెనానీయులకును, కనిజీయులకును, కద్మోనీయులకును, హిత్తీయులకు, పెరెజీలకు, రెఫానీయులకును, అమ్మోరీలకు, కానానీయులకు, గిల్గిషీలకును, యోబీసీలకు నీ సంతానమునకు ఈ స్థలం ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేసెను. చాలు చాలు ప్రియులారా, బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలాలను ఎరిగినటువంటి దేవుడు. ఆయన ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆయన త్రికాలానికి జరుగుచున్నది, జరగబోయేది, జరిగిపోయినది 3 విధాలుగా దేవుడు తెలియపరిచేటువంటి గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రభువుని బట్టి మనకు కలిగే గొప్ప అతిశయం ఏంటంటే, ఏ అధ్యాయంలో నుండి దేవుడు మనతో మాట్లాడినా అది నిజంగా మనతో మాట్లాడినట్టుగానే ఉంటుంది. బైబిల్లో ఏ సందర్భంలో దేవుడు మాట్లాడినా సరే, ఇక్కడ మనం చదివినటువంటి ఈ అధ్యాయంలో అబ్రహామునకు దేవుడు ఒక చక్కటి వృత్తాంతాన్ని తెలియపరిచాడు. ఈ అబ్రహాం ప్రారంభంలో ఎవరంటే ఒక విగ్రహారాధికుడు, బొమ్మలను ఊరూరు తీసుకెళ్లి అమ్ముకునే ఒక సామాన్యుడు. అలాంటి వ్యక్తితో దేవుడు, అబ్రహామా, నీవు ఆ బొమ్మలను విగ్రహాలను విడిచిపెట్టి నువ్వు నన్ను వెంబడించాలి, నా మాటకు నువ్వు విధేయుడు కావాలని ఆకాశము నుండి స్వరము అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఉన్నపాటిన అబ్రహాము వాటన్ని విడిచిపెట్టి ఆకాశమందున్న దేవుడే నిజానికి దేవుడని అబ్రహాము తొలిటలో ప్రారంభ దశలో విశ్వసించాడు. ఆ విశ్వాసము అతడు సమాధి చేయబడే వరకు విశ్వాసము చెక్కు చెదరకుండగా అట్లాగే అతనిలో నిలిచినది. తర్వాత అతని ద్వారా పుట్టిన పిల్లలు ఈ రోజు ఇశ్రాయేలీలు ఉన్నారు చూసారా, ఇప్పటి వరకు కూడా ఆనాటి అబ్రహాము నుండి స్టార్ట్ అయినటువంటి విశ్వాసం ఈ రోజు కూడా ఇజ్రాయిల్కి అదే విశ్వాసం కలదు. దేవుడు ఒక్కడే.
ఆయనే భూమి ఆకాశం సృజించినటువంటి యెహోవా. ఇన్ని యుద్ధాలు జరుగుతూ ఉన్నా దేవుడు ఇజ్రాయెల్ని కాపాడు దేవుడు. కునకడు నిద్ర అంటే కళ్ళారం ప్రత్యక్షంగా ఈరోజు మనం చూస్తున్నాం. ఎన్నో అరబ్ దేశాలు ఎన్నెన్నో వచ్చేసరికి ఖచ్చితంగా ఈరోజు మనము చూడగలుగుతున్న దేవుని కార్యాలు ఎంతటి విశేషమైనటువంటివి. కాబట్టి అబ్రహాముకి ఇచ్చినటువంటి 12 గోత్రాలు వారే ఈనాడు యూదులు లేక ఇజ్రాయెల్ అని మనం పిలుస్తూ ఉన్నాం. అయితే దేవుడు 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచి ఈ 15వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు తెలుసా దేవుడు ఇక్కడ? అబ్రహామా నిన్ను గొప్ప జనాంగం చేస్తాను అన్నాడు. అప్పటికి పిల్లలు లేరు. ఎంత గొప్ప జనాంగం చేస్తావు అని అంటే బయటకు తీసుకొచ్చి ఆకాశ నక్షత్రాలు లెక్కటమన్నాడట. నా వల్ల కాదు ప్రభు అన్నట. నీ సంతానము అలాగూ చేస్తాను, నీ నుండి రాబోయే నీ సంతానం యొక్క పిల్లలు అన్యజనులైన వారు కూడా నీ మార్గంలోకి వచ్చేస్తారు అన్నాడు. ఈరోజు ప్రపంచం అంతా ఉన్న అన్యజనులు ఏకదేవుడైనటువంటి ప్రభువైన క్రీస్తు మార్గంలోనే ప్రపంచము ప్రయాణం చేస్తుంది. ఇంకా అక్కడక్కడ ఇంకా వారి మతాచారాలను బట్టి చాలా మంది ఉన్నారు. కానీ ఈరోజు ప్రపంచం అంతా కూడా అన్యజనులైనటువంటి విగ్రహారాధకులు సైతం యేసుక్రీస్తు రక్షకుడని విశ్వసిస్తుంటున్నారు. మంచిది. అయితే ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను నీకు గొప్ప సంతానం ఇస్తాను, మరలా ఈ భూమిని నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని అంటే అబ్రహాం అంటాడు, ఈ భూమిని నువ్వు స్వాస్థ్యంగా ఇస్తావని నాకు ఎట్లా రుజువు అవుతుంది ప్రభువా? ఎందుకంటే నేను వయసు మళ్ళీపోయిన వాడను, నాకు ఇంత సంతానాన్ని ఇస్తానంటున్నాం, ఇంత గొప్ప జనాంగం చేస్తానంటున్నాం, ఇది ఎలాగ నాకు సాధ్యం అవుతుంది ప్రభువా అన్నాడు. ఇక్కడ 3 విషయాలు జంతువుల కోసం చెప్పాడు. ఒకటి 3 ఏండ్ల చెప్పండి, 3 ఏండ్ల ఒక పెయ్యను, 3 ఏండ్ల ఒక మేకను, 3 ఏండ్ల పొట్టేళ్లను, తర్వాత ఇంకో 2 ఒక తెల్ల గువ్వ, ఒక పావుర పిల్ల నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అప్పుడు అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమునకు ఖండించి. ఒక విషయం, తెమ్మన్నాడు తప్ప ఖండించమని చెప్పాడా? ఆ మాట లేదు ఇక్కడ. కానీ ఇక్కడ అబ్రహాం చేసిన అద్భుత విషయం ఏంటంటే, వినండి, 3 ఏండ్ల పెయ్య ఎంత సైజు ఉంటుంది? 3 ఏండ్ల మేక ఎంత సైజులో ఉంటుంది? ఒక 3 ఏండ్ల పెయ్య లేకపోతే ఆ యొక్క పొట్టేళ్ళు ఎంత సైజులో ఉంటుంది? ఓకే, ఈ 3టిని దేవుడు చెప్పిన చోటుకి తీసుకొచ్చాడు. ఆ రోజు అబ్రహాముకు దేవుడు ఎట్లా ప్రత్యక్షమయ్యాడు అనంటే వాక్య రూపము కలిగినటువంటి ప్రభువే. చూడండి పై మాట, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాము యొద్దకు దర్శనమందు వచ్చి. చాలు ఇంకాస్త కిందకి వస్తే అక్కడ కూడా యెహోవా వాక్యము అబ్రహాముతో ఇట్లా మాట్లాడిన కింద వచనాల్లో కూడా మనం చూడగలుగుతాము. చూడండి, ఆ కింద వచనాల్లో ఏం రాయబడినది? యెహోవా వాక్యము అబ్రహామునకు అతని యొద్దకు వచ్చి. చాలు, యెహోవా వాక్యం అతని యొద్దకు, పైన ఏం రాయబడింది? యెహోవా వాక్యం అబ్రహాముకు దర్శనమందు వచ్చి. కింద మాట ఏంటి? యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి. వాక్యం అనగా యేసుక్రీస్తు ప్రభువారు. మనం చదువుకుంటాం యోహాను సువార్త 9వ అధ్యాయము, ఆదియందు వాక్యమే దేవుడిని, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చాను. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి యేసు ప్రభు వచ్చింది 2000 సంవత్సరాల నాటి మాట అయితే, మరి అబ్రహాము కాలంలో ఆ వాక్యం ఎలా ప్రత్యక్షమైంది? మహిమారూపిగా, మహిమా శరీరుడుగా, అంటే మన వంటి శరీరం గలవాడిగా కాకుండా మన వంటి శరీరముతో అబ్రహాము ఉన్నప్పటికీ మహిమా శరీరముతో ఆ వాక్యము అబ్రహాము యొద్దకు వచ్చి నిలిచెను. ఇప్పుడు నిలువెత్తు వాక్య శరీరము ధరించిన వాక్యం ఎదుట అబ్రహాము సాగిల పడ్డాడు. ఇప్పుడు ఆ వాక్యం అనేటువంటి శరీరాన్ని అబ్రహాము తేరి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ వాక్యము ధరించిన శరీరము ధరించిన వాక్యము అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. చూడబ్బాయ్, నిన్ను పలానా ప్రాంతము నుండి నేను ఈ చోటికి తీసుకొచ్చి ఇక్కడ నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను అన్నాడు. ఆ మాటకు ఆయన అంటాడు, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించి నా సంతానాన్ని ఆశీర్వదిస్తావు నాకు ఎట్లా రుజువు అవుతుంది ప్రభు అని అడిగట. అందుకు వెంటనే నా వాక్యం చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఉన్న పాటున వెళ్ళి 3 ఏండ్ల ఒక పెయ్యిని, 3 ఏండ్ల ఒక మేకను, 3 ఏండ్ల ఒక పొట్టేలను, అలాగే ఒక తెల్ల గువ్వయు, అలాగే ఒక పావురపు పిల్లను నా యొద్ద. అంటే ఇప్పుడు నా యొద్దకు అనే మాటకు అర్థం ఏంటి? శరీరంతో ఉన్నాడు ఆయన. ఎవరో? వాక్యమైన దేవుడు, వాక్య స్వరూపుడైనటువంటి ప్రభువైన దేవుడు శరీరధారి అయి ఉన్నాడు. చూడండి,
యోహాను సువార్త 7వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే మాట ఏంటంటే అంటాడైనా, అబ్రహాము నన్ను చూచి మిక్కిలి సంతోషించెను అనేటువంటి మాట మనకు కనబడతాది. నీకింకా 50 సంవత్సరములైనా లేవు కదా, నీవు ఎలాగూ ఈ కార్యములు చేస్తున్నావంటే నా దినములు చూడవలనని అబ్రహాము మిక్కిలి ఆశపడెను. చూడండి 8వ అధ్యాయము 8:57. అందుకు యూదులు చూడండి పై వచనం చదువు 56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను అనగా ఆయన నన్ను చూచి సంతోషించెను అని అనేను. అందుకు యూదులు, కనీసం నీకు మూతి మీద మీసం లేదు, నీకు ఇంకా 50 సంవత్సరాలమైనా లేవే, నీవు అబ్రహామును చూచావా అని ప్రభువైన క్రీస్తుతో అనగా, అందుకు యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను. ఎక్కడ కనబడ్డాడు అబ్రహాముకి? ఈ 15వ అధ్యాయములో ఆ వాక్యము అబ్రహామునకు ప్రత్యక్షమై 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టెలు తెచ్చి నా యొద్ద పెట్టుము అన్న వాడెవరట? వాక్యము. చెప్పండి ఎవరటండి? వాక్యం. ఆ వాక్యం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు వారే. ఆ వాక్యం మరలా ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు కాలములో మీ తండ్రి అయిన అనగా ఇశ్రాయేలీలకు తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూచి మిక్కిలి అతడు ఏం చేశాను? ఆనందించి. ఎక్కడ జరిగింది ఇది అనంటే 15వ అధ్యాయంలో సందర్భం. సరే, విషయం ఏంటంటే ఇప్పుడు ప్రభు చెప్పే 3 విషయాలు. అంటే 1 పెయ్య, 2 మేక, 3వది పొట్టేలు, తర్వాత తెల్ల గొవ్వయు 1 పావురపు పిల్ల నా యొద్దకు తెమ్మని ఆయన చెప్పగా సరే తెచ్చాడు. కట్ చేయమని చెప్పాడా? అందుకే దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు ఒక మాట దేవుడు చెప్పినప్పుడు రెండో పని ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. చెప్పండి. ఒక మాట దేవుడు చెప్పిన తర్వాత దేవునికి ఇష్టమైనది ఏంటో రెండవ పని మనం చేసి పెడతాం. రెండవ మాట ఇక్కడ దేవుడు అబ్రహాముతో అయితే వాటిని ఖండించబాయ్ అని చెప్పలేదు, కానీ అబ్రహాము వాటిని ఏం చేశాను? ఖండించాను. మరలా పావురను గువ్వను ఏం చేయలేదు అయినా. ఎందుకు చేయలేదు అబ్రహాం ఈ పని? తెమ్మన్నది దేవుడే, తెచ్చింది అబ్రహాము. సరే అలా పెట్టాలి కదా. వెంటనే ఏం చేశాడట? నడుమునకు అంటే కరెక్ట్గా మధ్య భాగాన్ని కోసాడు. వాటిని రక్తం స్రవించబడుతూ ఉన్నాయి, గిలగిలగిల కొట్టుకుంటున్నాయి. 1 పెయ్య, 2వది మేక, 3వది పొట్టేలు గిజగిజలాడు కొట్టుకుంటున్నాయి. దేని ఖండమునకు దానికి అలాగా మధ్యలో గ్యాప్ ఇచ్చి ఒక మనిషి నడవగలిగినంత దారి అనగా మెడ భాగానికి క్రింద భాగానికి అలా పెట్టేట జంతువుల్ని మధ్యలో కట్ చేసి కాస్త గ్యాప్ ఇచ్చి దేని ఖండమునకు దానిని ఎదురుగా ఉంచెను, మధ్యలో నడవగలిగేంత దారిని ఇచ్చాను. చూడండి 17వ వచనం. మరియు ప్రొద్దుగురుంకి కటిక చీకటి కమ్మినప్పుడు రాజుచున్న పోయేయు జ్వాల కనబడను, ఆ ఖండముల మధ్య అతడు నడచిపోయెను. అంటే ఎంత దారి వదిలాడు? ఒక మనిషి నడవగలిగినంత దారుంచి దేని మెడ వీపిని రెండింటిని అలాగ పెట్టి మధ్యలో ఒక మనిషి నడగలిగినంత సందు చేసి అలా వదిలేశాడు. ఈలోగా కటిక చీకటి అయింది, రాత్రి కమ్ముకుంటూ ఉన్నది. సరే, పావురాని గువ్వను మాత్రం ఆయన వధించలేదు, వాటిని అట్లాగే ఉంచాడు. ఖండించిన వాటి మధ్య నుండి అబ్రహాము దాటుకుంటూ వెళ్ళగా ఒక పొయ్యయు జ్వలింపబడుతున్నటువంటి అగ్ని జ్వాలయు ఆ యొక్క అబ్రహామునకు కనబడి. ఇక్కడ మీరు చదువుతున్న ఈ అధ్యాయంలో ఎంత అద్భుతమైన విషయాన్ని దేవుడు చెప్పాడు అని అంటే, మరలా 2 ముందుకి, ఈ ప్రదేశము నా సంతానానికి ఇస్తావని నాకెట్లా రుజువు ప్రభువా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అబ్బాయ్ ఈ ప్రదేశం ఖచ్చితంగా నేను నీకు ఇస్తున్నాను, ఖచ్చితంగా ఈ ప్రదేశం నీకు ఇస్తాను. ఏదైతే ఇప్పుడు ఇజ్రాయేలీల యొక్క యుద్ధం జరుగుతున్నదో ఆ ప్రదేశంలోకి వచ్చాడు అబ్రహాం. అప్పట్లో ఏ భూభాగం కొరకు ఈ రోజు చుట్టుపక్కల అరబ్బు దేశాలు పోరాడుతున్నాయో యుద్ధాలు చేస్తున్నాయో అదే భూభాగానికి ప్రారంభంలో అబ్రహాముకు దేవుడు ఇచ్చిన స్థలం అది. అందుకే ఈ రోజు యూదులు అంటారు, ఇది మా పితరులకు దేవుడు ప్రమాణం చేసిన భూభాగం, ఇక్కడ నుండి మేము యుద్ధం చేస్తాం. ఎందుకంటే అబ్రహాముకు చెప్పిన మాట అక్షరాల మా పట్ల ఈ అంచె దినాల్లో జరుగుతుందన్న ఉద్దేశంతో ఈరోజు ఆ ఇజ్రాయెల్ ప్రధాని బెన్యమీన్ నెతన్యాహు
ఆ యొక్క దేశపు వారందరూ చెప్పేది ఏంటంటే, బైబిల్లో దేవుడు అబ్రహాముతో చెప్పిన మాట మా పట్ల నెరవేర్చుంది. సరే, ఈ ప్రదేశం నీకు ఇస్తానని చెప్పాడు, బాగున్నది. అయితే ఎలాగ నువ్వు నాకు ఇస్తావు ఇది అని అన్నప్పుడు దేవుడు 3 జంతువులు తీసుకొని రమ్మన్నాడు. అసలు వీటికి ఈ యొక్క రాజ్యాన్ని లేకపోతే ఈ భూభాగాన్ని నీకు ఇస్తానన్న దానికి చూడండి దేవుడు ఎలాగ సంబంధం కలిపాడంటే, నువ్వు ఉన్న పాటను వెళ్ళి ఒక 3 జంతువులు పట్టరా, మేకను, ఒక గొర్రెను, ఒక పొట్టేల్ని పట్టరా, అలాగే వచ్చినప్పుడు ఒక గొర్రె, ఒక తెల్లగొవ్వ, ఒక పావురను కూడా పట్టుకునిరా అన్నాడట. మరి దేవుడు అక్కడే ఉన్నాడు. అబ్రహాం పరుగు పరుగున వెళ్ళి ఈ 3 కూడా తీసుకొని వచ్చాడు. సరే, మంచిది. తెచ్చిన తర్వాత దేనిని వధించి దాని ఖండం ఎదురుగుంటా పెట్టాడు. ఈలోగా గ్రద్దలు వచ్చేట వ్రాలుతుంటుండగా అబ్రహాము వాటిని తోలివేస్తూ ఉన్నాడట. జాగ్రత్తగా విన్నాడు. నెంబర్ 1, ఈ అధ్యాయం అంతట్లో దేవుడు చెప్పిన మాట, తమది కాని దేశమందు నీ ప్రజలు, చూడండి 14 వచనము, వారు 400 ఏండ్లు, 14 వచనం, వారు 400 ఏండ్లు నీ సంతానపు వారిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులై ఉన్నారో ఆ జనముకు తీర్పు తీర్చెదను, తర్వాత మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు. గనుక 16 వచనము, అమోరీల అక్రమం ఇంకా సంపూర్ణం కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేది. ఎక్కడికి వచ్చేదారు? ఏ స్పాట్ లో నువ్వు ఉన్నావో ఇదే ప్రదేశానికి మరలా నేను నిన్ను, నీ సంతానాన్ని తీసుకొస్తాను. ఓకే, మరి ఈలోగా ఏం జరిగింది? కనాను దేశంలో కరువు వచ్చింది యోసేపు కాలంలో. అప్పుడు ప్రజలందరూ, ఇక యాకోబు మిగతా కుమారులందరూ ఎక్కడికి వెళ్ళిపోయారట? ఆహారం దొరుకుద్దని ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. యోసేపు అక్కడ చనిపోయిన తర్వాత యోసేపు నెరగని క్రొత్త రాజు వచ్చాడు. ఆ తర్వాత ఈ ఇజ్రాయెల్ అందరూ కూడా బయటికి పంపించుకుంటే బందీకాండలో వచ్చేసాడు. అలాగ 430 సంవత్సరాలట ఇజ్రాయిలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. మళ్ళీ ఎవరి ద్వారా బయటకు వచ్చారు? దైవజనుడైన మోషే. చెప్పండి, ఎవరి ద్వారా వచ్చాడు? మళ్ళా వీళ్ళు దైవజనుడైన మోషే. అయితే దైవజనుడైన మోషేకు దేవుడు ఇజ్రాయెల్ విడిపించమని ఏ సందర్భంలో చెప్పాడో చూడండి. ఇప్పుడు నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదటి వచనం. మోషే మిద్యాను యాజకుడైన హిత్రోను తన మామగారి మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమగు హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని. ఎస్, ఇదే మాట ఇంతకుముందు మీరు ఎక్కడ విన్నారు? ఆదికాండంలో విన్నారు. అతనికి అగ్ని జ్వాలయు కనబడెను. ఇప్పుడు 7వ వచనం చదువుదాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 7వ వచనము. మరియు నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కానానీయులకు, ఇందా మీరు చదివిన లిస్ట్ అంతా కూడా కానానీయులకును, హిత్తీయులకును, అమోరీలకును, పెరిద్దీలకును, హిత్తీలకు, యెబూసీలకును నివాస స్థలముగా ఉన్న ఈ కానాను దేశమునకు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును నేను దిగి వచ్చి ఉన్నాను. ఈలోగా ఎన్ని సంవత్సరాలు గడిచింది? 430 సంవత్సరాలు. అంటే అబ్రాహాముతో మాట్లాడిన తర్వాత ఏ తరము వారు వెళ్ళారు అని అంటే 3వ తరం వారు వెళ్ళిపోయారు. అబ్రాహాము బతికున్నాడు. అబ్రాహాముకి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకుకి ఎవరు పుట్టారు? యాకోబు పుట్టాడు. యాకోబుకి ఎవరు పుట్టారు? 12 మంది కుమారులు పుట్టారు. యోసేపు ఎవరు? యాకోబు యొక్క కుమారుడు. అంటే ఇక్కడ 3 తరాలు. ఈ 3వ తరం ఎక్కడికి వెళ్ళారంటే ఆహారం తినటానికి ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ బానిసలు అయిపోయారు. మరలా అక్కడి నుంచి ఏం చెప్తున్నాడు దేవుడు? 3వ తరము వారిని నేను మరలా ఇక్కడికి రప్పిస్తాను అన్నాడు. అంటే 3 తరాలనే మాటకు అక్కడ అర్థం ఏమిటంటే, నెంబర్ 1, 3 ఏండ్ల పెయ్య. చెప్పండి, 3 ఏండ్ల పెయ్య. తర్వాత 3 ఏండ్ల మేక. తర్వాత 3 ఏండ్ల పొట్టేలు. చూడండి 16 వచనము.
నీ నాలుగవ తరము వారు ఇక్కడికి వచ్చేదారు. అంటే నిన్ను పక్కన పెడితే ఎన్ని తరాలు? 4వ తరం అంటే ఒకటి తీసేస్తే అది చెప్పాలి. 4వ తరము నువ్వు, నీ నుండి వచ్చేది మరొక 3 తరాలు. ఈ 3 తరాలకు అర్థం ఏంటంటే 3 ఏండ్ల 1000. అంటే ఇజ్రాయిల్ ఎలా ఉంటారంటే ఐగుప్తు దేశంలో బ్రతికే ఉంటారు, చచ్చిన శవాల మాదిరిగా ఉంటారు అక్కడ. అంటే దేని కండము దాని ఎదుట పెట్టాలి. గెద్దలు వచ్చి తినేయాలనుకున్నాయట. గెద్దలు వచ్చి తినేస్తే ఏం జరుగుద్ది? మాంసం కనబడదు, రూపురేఖలు ఉండవు, కళేబరాలు మాత్రం మిగులుతాయి, ఆకారం వికారంగా మారిపోతాది, గుర్తించలేంది. ఇది ఏది పొట్టేలో, ఏది మేకో, ఏది పెయ్యో కూడా తెలియలేని పరిస్థితి. మాంసం శరీరం ఉంటే ఏం కనపడితే, ఇది మేకరా, ఇది పెయ్య, ఇది పొట్టేలరా అని ఆకారం ఉంటే మనం చెప్తాం. ఆకారం లేకపోతే, ఎముకలు గూడే ఉంటే, మూడింటిని సమానంగా ఉన్నప్పుడు ఇది ఏదేదో మనం ఎట్లా గుర్తించగలుగుతాము? ఇప్పుడున్న టెక్నాలజీ బట్టి చూస్తే డిఎన్ఏ పరీక్షలు తేలుతుంది ఏది ఏంటి అనేది. కానీ ఆ రోజును బట్టి చూస్తే కనుక తేలేది కాదు. కానీ విషయం ఏంటంటే ఇక్కడ దేని ఖండమును దాని ఎదుట ఉంచెను. నెంబర్ 1, ఒక దారి ఏర్పరిచెను నడిచిపోవటానికి, గాఢంధకారము కమ్మెను. 4వది, అతడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోగా ఆ తర్వాత ఒక మండుచున్న పొదయు అబ్రహామునకు కనబడెను. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ అబ్రహాముతో దేవుడు చెప్తున్న ఈ మాటల్లో ఎంత సుదూరమైన ప్లాన్ వేసాడో తెలుసా దేవుడు? 400 సంవత్సరాలు, అంటే ఇప్పటి నుండి 400 నీ 3వ తరం గతించిన తర్వాత 400 సంవత్సరాలు బానిసలుగా ఉంటారనే ఒక గొప్ప ప్రణాళికను ఈ అధ్యాయంలో తెలియపరిచాడు. ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను, నిద్రపోతే మీకు ఏం జరుగుద్ది? ఏమి కనబడదని చెప్పండి. సరే, గాఢ నిద్రపోతే ఇంకేం జరుగుద్ది? మిమ్మల్ని మీరు లేపి మీరు లేకరని చెప్పండి. నిద్రపోతే ఎవరిని లేపితే లేపుస్తాం, నిద్రలో ఉంటాయి. మరి గాఢ నిద్ర అయితే అది ఎలా ఉంటుంది అంటే ఫుల్గా మందు తాగిసి పడుకున్నాడు ఎలా ఉంటుందో మత్తు. గాఢ నిద్ర అనేటువంటిది అలాంటిది. దేవుడు ఎక్కడైనా గాఢ నిద్ర కలుగు చేసినట్టు ఒక అద్భుతం ఉంటుంది. మొట్టమొదట ఎవరికి గాఢ నిద్ర కలుగు చేశాడు? ఎస్ కదా, అందులో ఆయన నుంచి ఏం తీశాడు? ఎస్, ఒక అద్భుతాన్ని బయటికి తీశాడు. అప్పుడు ఏం చేస్తున్నాడు అబ్రహాం అంటే, ఆదాము నిద్రపోతున్నాడని చెప్పాలా. ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలియదు. మాంసం ఎక్కడి నుంచి తీశాడు, ఎముక ఎలా తీశాడు, ఈ విషయాలు ఏమీ తెలియదు. మరలా అతుకులేదు ఇక్కడ. ఇవన్నీ చేసేసాడు దేవుడు. కళ్ళు తెరిచేలోకి ఎదురుకుంటా ఒక అవ్వమ్మ వచ్చి అందంగా ఆదాం దగ్గర నిలబడి. అంటే దేవుడు ఎక్కడైతే గాఢంధకారం అనే మాట వస్తుందో అక్కడ చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. సరే, ఇప్పుడు అబ్రహాము కూడా ఏమొచ్చింది? గాఢ నిద్ర. నిద్ర వేరు. నిద్రలో ఉంటే ఎవరైనా లేపితే లేస్తాం. గాని గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే గనుక కొంతమంది కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయారంట చూసారా, ఏమి గుర్తుపట్టలేరు. కొంతమంది మాత్రలు మింగేస్తారు. వాళ్ళు ఎంత మనం కొట్టినా ఇలా గిల్లినా సరే అంత స్పర్శ వారికి తెలియదు. అలాంటి గాఢ నిద్ర. అంటే ఇక్కడ గాఢ నిద్ర అనే మాటకు అర్థం ఏంటంటే మైకం. ఆ మైకంలో ఉన్నప్పుడు అతన్ని కొట్టినా తిట్టినా వాడికైనా కనబడతాయా? నీ ప్రజలు గాఢంధకారములో నిద్రపోయిన వారిగా 400 ఏళ్ళు ఉంటారు. వారిని ఫరో సైన్యం కొడతాది. తర్వాత ఇటుకలు తయారు చేయిస్తారు, వాళ్ళ చేత బానిస పనులు చేయిస్తారు, పెట్టి చాకరీలు చేయిస్తారు. కానీ బ్రతికే ఉంటారు, కానీ చచ్చిన జీవోత్సవాలాగా అక్కడ పడి ఉంటారు. ఎన్ని సంవత్సరాలు? ఎస్, ఇప్పుడు ఇజ్రాయేలీలు బతికి ఉన్నారా లేదా అక్కడ? కానీ అడగటానికి అవకాశం ఎందుకే మమ్మల్ని కొరడాలతో కొడుతున్నావు అలా అని చెప్పి సైన్యాన్ని తక్కువ, ఎవరో ఇజ్రాయెల్ తక్కువ అనుకున్నారు మీరు. అప్పటికి విస్తారమైన లక్షలాది ప్రజలు వీడి పక్షంగా ఉన్నారు. ఎవరి పక్షంగా? ఇజ్రాయెల్ పక్షంగా ఉన్నారు. అంటే వాళ్ళు పుట్టిన పిల్లలు దాదాపు లక్షల సంఖ్యలో అయిపోయారు. ఒక చరిత్రకారుడు చెప్తాడు, సరిగ్గా మోషే ఇజ్రాయెల్ని తీసుకొచ్చేసరికి 7 లక్షల మంది ప్రజలు అయిపోయారట. ఎంతమంది? అందులో 6 లక్షల పాదచరులు. అంటే యుద్ధ నైపుణ్యత కలిగే, మంచి ఎదుర్కోగలిగే సామర్థ్యత కలిగే మంచి బలసూరులైనటువంటి వారు 7 లక్షలుంటే వాళ్ళ తల్లిదండ్రులు, వారి భార్యలు, వారి పిల్లలు, వారి కుమారులు, కుమార్తెలు, వారి తాతలు వీళ్ళందరూ లెక్కేసుకుంటేనట 6 లక్షలను పక్కన పెడితే బలాఢ్యుల్ని మొత్తం కలిపి 27 లక్షల మంది. మరి 27 లక్షల మంది ఒక్కసారి తిరుగుబాటు చేస్తే ఏం జరుగుద్ది? కానీ ఐగుప్తు దేశంలో అప్పటికి సైనికులు తక్కువగా ఉన్నప్పటికీ వారికి ఏమైపోయారంటే బానిసలు అయిపోయారు.
ఇప్పుడు చెప్పండి, బానిస అంటే అర్థం ఏంటి? వాడిని తిట్టినా కొట్టినా చీ అన్నా ఏడుస్తాడు తప్ప నాకెందుకు ఇలా చేస్తున్నావు అన్నమాట తిరుగుబాటు చేయటం అని కానీ అవతలని పొడవటం ప్రయత్నాలు చేయటం కానీ ఏమి కూడా చేయలేదు. ఇప్పుడు చెప్పండి, ఖండము ఖండించాడు, దేన్ని ఎదుర్కొంటే దాన్ని పెట్టాడు. బ్రతికి ఉన్నాయి, అవి చచ్చిపోయి ఉన్నాయి, కానీ మరణించేవి బ్రతకడానికి అవకాశం అయితే అక్కడ లేవు. అంటే పెయ్య లేచి నడిచి వెళ్తుందా? మేక లేచి నడుచుకుంటూ వెళ్ళిపోగలుగుతుందా? వెళ్ళదు. కానీ ఆకారం అయితే ఉంది చూడడానికి. గద్దలు వచ్చి వాటి మీద వాలినప్పుడు అబ్రహాం వాటిని తోలివేసను. అంటే అర్థం ఏంటంటే ఆకారానికి ఉన్నాయి, అదేమిటని గుర్తించవచ్చు, కానీ నిజానికి అవి ఏంటంటే చచ్చిన జీవోత్సవాల్లాగే పడి ఉన్నవి. అర్థం ఏంటంటే ఇక్కడ ఈ ప్రజలు ఐగుప్తు దేశంలో ఎలా ఉంటారంటే, ఇప్పుడు నువ్వు కట్ చేసావు కదా అబ్రహామా, దేని ఎదురుడు దాన్ని పెట్టావు కదా చెదిరిపోకుండా, అలాగే పేరుకి ఆకారానికి బ్రతుకుంటాయి, కానీ వారిని కొట్టినా తిట్టినా ఫరో సైన్యంతో వారు యుద్ధము చేయలేరు. ఈ విధముగా నీ ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటారు. మరి ఈ రెండింటిని ఎందుకు చంపలేదు? దేనిని? పావురమును తెల్లగో ఎందుకు చంపలేదు? ఇప్పుడు చెప్పండి. గువ్వలో ఉన్న గుణం ఏంటి? పావురంలో ఉన్న గుణం ఏంటి? గువ్వ కన్నీళ్లు కారుస్తుంది, పావురము దుఃఖ స్వరాన్ని విలపిస్తుంది. ఎప్పుడైనా పావురాలు ఉన్నప్పుడు చూసారా మీరు? అదొక రకమైన స్వరంతో పావురాలు అరుస్తుంటాయి. పావురంలో ఉన్న గుణం ఏంటంటే అరిచే గుణము, గువ్వలో ఉన్న గుణం ఏంటంటే కన్నీళ్లు ఏడ్చే గుణం అన్నమాట. కన్నీళ్లు రాలు. అంటే నీ ప్రజలు అక్కడ ఉంటారు, ఆకారానికి బ్రతికే ఉంటారు, కానీ ఏమీ చేయలేని చచ్చిన జీవశవాల్లో ఉంటారు. అలా ఉంటూ కన్నీళ్లు కారుస్తారు. రెండవది, అలా ఉంటూ వారు ఇంకేం చేస్తారంటే దుఃఖాన్ని వారు విలపిస్తారు. ఇలా ఎంతకాలం? 430 సంవత్సరాలు ఇలా బానిసలుగా ఉంటారు. చూడండి, ఆ గలతీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం త్వరగా చదువుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. నేను చెప్పినది ఏమనగా 430 సంవత్సరాల తర్వాత వచ్చిన ధర్మశాస్త్రం. చాలు చాలు, ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడినది. వీరు మొత్తం మీద ఎంతకాలం ఉన్నారు? వీరు ఐగుప్తు దేశం అంటే 430 సంవత్సరాలు ఉన్నారు. అప్పుడు బానిసలు వచ్చారు. ఇప్పుడు 400 సంవత్సరాల డ్యూటీ ఏంటి వీళ్ళది? కొరలతో కొట్టించుకోవటం, మట్టి పిసకటం, ఇటుకలను తయారు చేయటము, గట్టిగా ఈటి ఇసిరితే చచ్చిపోవడం తప్ప అడిగే ప్రసక్తి వీరికి లేదు. అంటే బ్రతికే ఉంటారు, కానీ ఎలా ఉంటారంటే చచ్చిన జీవత్సాల పడి ఉంటారు. బ్రతికే ఉంటారు, కానీ కన్నీళ్లు రాలుస్తారు. బ్రతికే ఉంటారు, దుఃఖాన్ని మాత్రము విలపిస్తారు. ఈ విధంగా నీ ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉంటారని చెప్పటానికి, మరలా వారు గొప్ప ఆస్తితో ఈ చోటుకు వస్తారని చెప్పటానికి దేవుడేమన్నాడు? 3 ఏండ్ల పెయ్యనో, 3 ఏండ్ల గొర్రెనో, 3 ఏండ్ల మేకనో, ఒక గువ్వనో, ఒక పావురం తీసుకురా అబ్రహామా అన్నట. అది చెప్పడం దేవుడు చెప్పాడు. తెచ్చినటువంటి పెద్ద మనిషి ఏం చేశాడట? కట్ చేయటం మొదలెట్టాడట. అవి చేయమని మాత్రం దేవుడు చెప్పలేదు. అంటే అర్థం ఏంటంటే ఆత్మతో నింపబడిన అబ్రహాము ముందు భవిష్యత్తు ఎరిగాడు. అంటే నా సంతానాన్ని దేవుడు ఈ విధముగా తమది కాని దేశములో ముందు బానిస జీవితంలో పంపిస్తాడు. ఏదైనా ప్రియులారా, ప్రారంభంలో శ్రమ పడితేనే తర్వాత సుఖపడేటువంటి అవకాశం అనేది వస్తుంది. స్టార్టింగ్ లో వారికి సొంత దేశం ఇవ్వలేదు దేవుడు అబ్రహాం సంతానానికి. ప్రారంభంలో ఇచ్చేటట్టు బానిసత్వంలో ఉంచాడు. ఆయన అక్కడి నుంచి ట్రైనింగ్ నేర్పించాడు. కష్టం యొక్క విలువ ఏంటో నేర్పించాడు, బాధ యొక్క విలువ ఏంటో నేర్పించాడు, అవమానం అంటే ఏంటో, నిందలంటే ఏంటో, ఆకలి దప్పికలు అంటే ఏంటో, ఇవన్నీ చూసేశారు ప్రియులారా అబ్రహాం సంతానం, మనకి ఇశ్రాయేలీలు. ఆ తర్వాత 430 ఏండ్లు అయిన తర్వాత గాఢంధకారం అనే మాటకు అర్థం ఏంటంటే చీకట్లో మనకేమైనా కనబడుతుందా కదా? అబ్రహాము గాఢంధకారములోనికి వెళ్ళిపోయిన చీకటి కమ్మగా. అంటే అర్థం ఏంటంటే గుర్తించలేని పరిస్థితి. ఐగుప్తు దేశ ఇజ్రాయిల్ ఉన్నారు, కానీ గుర్తించబడలేని స్థితిలో వారు ఉన్నారు. గుర్తించడం అంటే ప్రాముఖ్యత ఇవ్వటం. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం గుర్తించాం, బాబు మీరా రెండు అన్న కూర్చోండి అని అంటాం. దారిపోతున్న వ్యక్తిని మనం ఆ మాట అనగలుగుతామా? అతను మన తాలూకా కానప్పుడు అలాగే నిలబడ్డాడు. ఒక అరగంట వరకు చూసాం.
ఆ తర్వాత ఎందుకో మనకు కలిగింది, అయిపోయి మా మేనమామ కొడుకే కదేడు, అరే ఓ గుమ్మలంలో పడ్డాడు, ఎప్పుడు వచ్చామని చెప్పి గుర్తిస్తాం. గుర్తించలేనప్పుడు ఆ మనిషికి ఏమివ్వము, విలువ ఇవ్వము. గుర్తించిన తర్వాత ఇంట్లో తీసుకెళ్తాం, మన మంచమే కూర్చోబెడతాం, వీలైతే నోటికి ముద్దలు కూడా, ఒరే గంట అయింది కదరా వచ్చి, కనీసం మాట్లాడలేదేటరా, గుమ్మందరాలు ఉండిపోయి చాలా విషయాలు మాట్లాడుకుంటాం. అంటే గాఢంధకారములో ఏ అనుభవం ఉంటుందంటే గుర్తించలేని పరిస్థితి. ఎవరి ముఖం ఎవరికి కనబడదు. ఇప్పుడు ఇజ్రాయెల్ నలుగుతున్నారు, ఎవరి బాధ ఎవరితో చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ నిన్నటి రోజు ఆ ఐగుప్తి సైనికుడు నా వీపు మీద కొట్టాడమ్మా, చర్మం ఊడిపోయిందంటే యువతలు ఆవిడ చూడు నాయన మొన్న 2 కొట్టాడు, నా చర్మం ఊడిపోయింది అంటే ఎవరు ఎవరికి ఉపశమనం కలిగించుకునేవారు కారు. ఎవరికెవరు మందు రాసుకునే అవకాశం కూడా వారికి అక్కడ, అయ్యి బాబు ఇంత దెబ్బ తగిలిందమ్మా నీకు, అయ్యయ్యో అని అనడానికి ఎవరు లేరు. నీకు దెబ్బ కలిగిందా అని అన్నప్పుడు నీకంటే 2 దెబ్బలు ఆల్రెడీ నాకు కూడా కలిగిన పరిస్థితే. దీనినే గాఢంధకారము అంటే. భవిష్యత్తులో దేవుడు ఇలా చేయబోతుందని అబ్రాహాం జీవితంలో క్లారిటీ క్లియర్ గా మనకు కనబడుతుంది. అతడు చీకటి కమ్మెను, రెండవది అతడు గాఢ నిద్రలోకి వెళ్ళిపోయింది. అంటే గుర్తించలేని పరిస్థితి. గాఢంధకారం చీకటి, గాఢ నిద్రలోకి అతడు వెళ్ళిపోయాను. ఈలోగా గెద్దలు వచ్చి వాటిని తినివేయటానికి రాలుచుంటుండగా అబ్రహాము వాటిని తోలివేశాను. గెద్దలంటే ఎవరు? ఇప్పుడు ఐగుప్తి సైన్యం. చెప్పండి. ఎస్, ఐగుప్తి సైన్యం ఇజ్రాయెల్ ఎంతో అసలు లేకుండా చేయాలనుకున్నారట. అసలు ఇజ్రాయెల్ కనబడడానికి వీల్లేదు, అసలు వారిని ఉంచడానికే వీల్లేదని పురుట్లోనే మగబిడ్డలు పుడితే ఏం చేసేవారట, చంపేయమని చెప్పారట. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఇజ్రాయెల్ ఇంక ఎదరనివ్వడానికి వీల్లేదు, ఉన్న వాళ్ళని ఎలాగ మనం రేపు మాపు చంపేద్దాం, ఇక పుట్టడానికి మాత్రము వీల్లేదు. అంటే పురుట్లోనే చంపేయడం అంటే అర్థం ఏంటి, గద్దలు వచ్చి కళేబరాలు తినేయటం ఎంతో, పురుట్లో బిడ్డలను కూడా చంపేయటం కూడా అలాంటిదే. పురుట్లో బిడ్డను చంపేస్తే ఉంటాడా, లేడు. మరి గద్దలు వచ్చేసి కళేబరాల మీద వాలి తినేస్తే అవి మాత్రం ఆకారం ఉంటాయా? అందుకని ఇక్కడ గద్దలు దేనికి సాదృశ్యం అంటే, ఐగుప్తుల దేవతలో ఒక దేవత పక్షి దేవత. ఇలా చేత్తో బిడ్డలు పట్టుకుంటుంది, ఆ యొక్క ఎద్దు ఆకారం కలిగిన బొమ్మలు పూజిస్తారు వాళ్ళు. పక్షి గరుడం అంత అంటారు. చెప్పండి, గరుడు వాహనమా? ఎస్ కదా, ఒక పక్షి. ఈ పక్షి అది ఏదైనా కావచ్చు, పక్షిరాజు కావచ్చు, గ్రద్దే కావచ్చు. మొత్తం మీద పక్షిలో ఉన్న గుణం ఏంటి, అంతరిక్షంలో ఎగిరే పక్షుల్లో ఉన్న గుణం ఏంటంటే పైనుండట అవి దాన్ని ఏమంటారంటే వేట. అంటే తన యొక్క ఎరను, ఈ మాట ఎక్కడ యోబు గ్రంథంలో ఉంటుంది, పై నుండి పక్షిరాజు తన ఎరను ఎతుకును అనే మాట కనబడుతుంది. 38 అధ్యాయం యోబు గ్రంథములో అక్కడ అంటాడు, పక్షిరాజు నువ్వు చూచితివా, అది ఆకాశంలో ఎంతో ఉన్నతమైన స్థానానికి ఎగురును, అక్కడ నుండి అది తన వేటను వెతుకును. చూడండి 39:27 పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికి ఎక్కునా, తన గూడు ఎత్తు చోటున పెట్టుకొనునా కట్టుకొనునా, కొండబేటల మీద ఎరను. చూడండి, అదే మాట నాకు ఇందాక రాలేదు. ఏంటట, ఎవరును ఎక్క జాలని ఎత్తైన చోట గూడు కట్టును, అక్కడి నుండి తన ఎరను వెతుకును. ఎర, చేప పట్టడానికి ఏం వెతుకుతాం కదా, ఎర. మరి ఇక్కడ ఎర అంటే అలాంటి ఎర అనుకున్నారా? నో, ఆహారాన్ని కూడా ఎర అంటారు. వేరే ఎరేసి లాగేసేవాడిని, కొంతమంది డబ్బుతో లాగచ్చు, మందుతో లాగచ్చు. చెప్పండి, ఏదో ఒక విధంగా మనిషి మన వైపు లాక్కోవడానికి ఎర వేయటమే, వల వేయటం, గాలం వేయటం, ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళు లాక్కోవటమే. అలాగే ఇక్కడ పక్షి రాజు పై నుండి ఏం చేస్తున్నట్టు తన ఆహారమును వెతుక్కును. సరే చూద్దాం, కింద వచ్చి చదువుదాం. దాని కన్నులు దాని పిల్లలు రక్తమును పీల్చును, హతులైన వారు ఎక్కడైనా ఉంటారేమో అని అక్కడనే అది ఉండును. అంటే చచ్చిన కళేబరాల మీద ఏం చేస్తాయి ఇవి గద్దలు, రాబొందులు వాళ్తాయి. ఇప్పుడు రాబొందులు వాళ్తుంటే అబ్రహాం ఏం చేశాడు అంటే అర్థం ఏంటంటే, ఇజ్రాయేల్ లేకుండా చేయాలని ఐగుప్తీయులు అనుకుంటారు. ఐగుప్తుల యొక్క దేవత ఒక పక్షి, దానిని ఇక్కడ దేవుడు వర్ణిస్తూ, అప్పటికి ఇంకా వీళ్ళు ఈజిప్ట్ వెళ్ళలేదు, ఐగుప్తు యొక్క ఆచారాలేటో తెలదు,
ఇతని తర్వాత వచ్చినటువంటి యోసేపు సంతతి వారు తన కుమారులు మనవాళ్ళు సంతానం వెళ్ళారు ఐగుప్తు దేశానికి. అక్కడికి వెళ్ళి స్టాండర్డ్ అయిపోయారు, బానిసలు అయిపోయారు. అబ్రహాముతో మాట్లాడిన 3వ తరం మొదలై మోషే వచ్చేసరికట సరిగ్గా 4 తరాలు. 4వ తరం బయటకు వస్తారంటే 3 తరాలు ఏం చేశారు? అక్కడ బానిసలే ఉన్నారని చెప్పండి. ఆ 3 తరాలే ఆ పెయ్య, ఆ యొక్క గొర్రె, మేకకు సాదృశ్యం. దేనిని దాన్ని ఎదురుగుంటా పెట్టాడు. ఎందుకు అట్లా పెట్టాడు? ఇలా పెట్టమని దేవుడు అబ్రహాముకి దేవుడు చెప్పాడనో ఆత్మ విశిక్షణతోటి అబ్రహాం ఇవన్నీ చేసి పెట్టాడు. ఎంత అద్భుతం అంటే, దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు భవిష్యత్తులో రెండో విషయం ఎట్లా జరగబోతుంది అనేటువంటిది దేవుడు అనుగ్రహించిన ఆత్మ సహాయం చేత అబ్రహాం ప్రతిదాన్ని గమనిస్తూ వచ్చాడు. అలా గమనిస్తూ వాటిని చంపి దేని కళేబరానికి దాని ఎదురుగుంటా వాటిని పెట్టి ఒక మనిషి నడవగలిగినంత సందు చేసాడట. అంటే అర్థం ఏంటంటే, ఐగుప్తు దేశంలో నీ ప్రజలు ఎలా ఉంటారంటే, ఆకారానికి గొర్రెలాగే కనబడతారు, ఆకారానికి పెయ్యలాగే ఉంటారు, ఆకారానికి మేకల్లాగే శరీరాలతో ఉంటారు. కానీ నిజానికి వారు ఎలాంటి వారంటే, చచ్చిన సచ్చిన సేవ ఎంతో నీ వారు కూడా అంతే. అవతల వాళ్ళు తిరుగుబాటు చేస్తే నీ వాళ్ళు తిరుగుబాటు అంటే, బతుకున్న పొట్టేలతో మనం పోరాడదామా? అదే కొమ్ములతో మన మీదకి వస్తుంది. చచ్చిపోయింది ఇప్పుడు, అది ఏం చేయగలుగుతుంది చెప్పండి? ఇంకా చెప్పాలంటే పురుగు బట్టి కుళ్ళిపోవాలి. కానీ అంతటి అవకాశం రానికుండా అబ్రహాము వాటిని జాగ్రత్తగా చూడటం మనం చూస్తూ ఉన్నాం. ఈలోగా గ్రద్దలు వచ్చి వాటి మీద రాలుచుంటుండగా అబ్రహాము వాటిని, అంటే అర్థం ఏంటంటే, నీ ప్రజల మీదకి ఐగుప్తులు వచ్చి పడతారు, కానీ వాటిని నేను తొలగిస్తాను, వాటిని దూరము చేస్తాను. నీ ప్రజలు లేకుండా చేయాలనుకుంటారు వాళ్ళు, కానీ వాటిని కాపాడే బాధ్యత నాది. ఆ తర్వాత 430 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు నీతో ప్రమాణం చేసిన ఈ ల్యాండ్, ఈ స్థలములోకి మరలా నీ ప్రజలు, నీ యొక్క 4వ తరము యొక్క సంతానాన్ని మరలా నేను ఇక్కడికి రప్పిస్తాను. అంటే అబ్రహాము కాలములో ఇంక ఇజ్రాయెల్ పుట్టలేదు. ఈ మాట చెప్తున్నప్పుడు ఇస్సాకే పుట్టలేదు, యాకోబు లేడు, అది ఇజ్రాయిల్ అన్న వారే లేరు. కానీ భవిష్యత్తును ఎరిగిన దేవుడు ఇలా జరగబోతుందని అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాము ముందుగా ఆత్మ సహాయం చేత అన్ని గుర్తించినటువంటి వాడై లైన్కి ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చాడు. ఇందులో మొట్టమొదట మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, నీవు నివసించు ఈ చోటు అన్నాడు. అదే ల్యాండ్ అంటే కనాను దేశం. చెప్పండి, అదే ల్యాండ్ అంటే కానా. చూడండి 17వ అధ్యాయంలో 8వ వచనము, నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశువయున్న దేశము అనగా కానాను దేశము అంతటిని నిశ్చయముగా ఇచ్చి వారికి దేవుడినయ్యుందునని అతనితో చెప్పాను. ఏ దేశం అది? ఇప్పుడు ఏదైతే పాలు తేళ్లు ప్రవహించే దేశం, జోర్దాన్, జెరూషలేము అని అంటూ ఉన్నామో ఆ దేశానికే ఒకప్పుడు అబ్రహామును దేవుడు తీసుకొచ్చాడు. అప్పుడు ఏమీ లేదు, ఆ ల్యాండ్ అంతా కూడా ఖాళీ స్థలం, కేవలం ముండ్ల తుప్పలతో ఉన్న ప్రదేశం. దానిని చూపించి రాబోయే భవిష్యత్ కాలంలో ప్రపంచానికి ఈ ల్యాండ్ను సెంటర్ పాయింట్గా నేను పెట్టబోతాను అబ్రహామా. ఇక్కడ నుండి నా ధర్మ విధులు భూలోకానికి తెలియపరుస్తాను అబ్రహామా. అందుకు నీ సంతానాన్ని మిక్కిలి నేను వాడుకోబోతున్నానని చెప్పటానికి 15వ అధ్యాయంలో మ్యాప్ గీసినటువంటి దేవుడు, ఆ మ్యాప్ ఈ రోజు వరకు అది కొనసాగుతూనే ఉన్నది. అందుకే దేవుని మాటలు అగోచరమైనవి, అవి ఊహకు కూడా అందనవి. వాటిని ఆత్మ సహాయం చేత పరిశోధన చేస్తేనే వాటి వాస్తవాలు బయటపడతాయి. మనం అనుకోవచ్చు, ఇదేంటి 3 ఏండ్ల పెయ్యి ఏంటి, 3 ఏండ్ల మేక ఏంటి, 3 ఏండ్ల గొర్రె ఏంటి, కట్ చేయడం ఏంటి, దేన్ని ఎదురుంటే దాన్ని పెట్టడం ఏంటి, దాని మధ్య నడిచి అంత సందు దారి వదలటం ఏంటి, గద్దలు ఏంటి, రావటం ఏంటి, తినేయడం ప్రయత్నించేయడం ఏంటి, అబ్రహాం వాటిని తోలేయటం ఏంటి, మరి అబ్రహాము కటిక చీకటి కమ్మగా గాఢంధకారము కమ్మగా అతడు గాఢ నిద్ర పోవటం ఏంటి, ఆ తర్వాత అతడు మేల్కొని ఏం చూసాడట? కింద వచనం చూడండి, 17వ వచనం, మరియు ప్రొద్దు గురుంకు కటిక చీకటి కమ్మినప్పుడు రాజుచున్న పొయ్యయో అగ్ని జ్వాలయో. ఎస్, అంటే ఈ అగ్ని జ్వాల కనబడిన తక్షణమే నీ ప్రజలకు విడుదలిస్తాను. అగ్ని జ్వాల ఎక్కడ కనబడింది? ఇప్పుడు మోషే కాలంలో మళ్ళా కనబడింది. అప్పుడు దేవుడు అన్నాడు, మోషే, ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నేను నిశ్చయముగా చూచి తిని, పనులో తమ కష్టపెట్టు వారిని వారి దుఃఖము నాకు తెలిసి ఉన్నది, వారిని విడిపించుటకును
పాలు తేనెలు ప్రవహించు గొప్ప దేశమునకు వారిని తిరిగి తెచ్చుటకు నేను నిన్ను ఏర్పరచుకొనుటకు నేను దిగి వచ్చియుంటిని. అప్పుడు మోషే పైకి చూసేటప్పుడట మండుచున్న పొద ఒకటి అతనికి. ఈ మండుచున్న పొద ఆల్రెడీ ఎక్కడ స్టార్ట్ చేశాడు? స్టార్టింగ్ ఇక్కడ అబ్రహాం కాలంలో చూపించేశాడు. అంటే ఇంకో 430 సంవత్సరాలు అయిన తర్వాత నేను ఏ విధంగా నీ ప్రజలకు కనబడతారు అని అంటే మండుచున్న అగ్ని జ్వాలలో ప్రత్యక్షమవుతాను. అబ్రహాం కూడా ఇక్కడ అదే చూశాడు. ఆ దినమందే చూడండి, ఆ అగ్ని జ్వాలయు కనబడెను, ఆ ఖండముల మధ్య అతడు నడచిపోయేను. కాబట్టి అగ్ని జ్వాల అక్కడ అబ్రహాము చూశాడు. సరిగ్గా అదే అగ్ని జ్వాల అతని సంతానం అనబడిన మోషే చూశాడు. అక్కడ చూపించి ఎండ్ చేశాడు, ఇక్కడ చూపించి స్టార్ట్ చేశాడు. అంటే నీ సంతానం ఇలా బానిసగా వెళ్తాను అక్కడ ఆ మాట చెప్పాడు దేవుడు. మోషే దగ్గర ఏమన్నంటే సమయం అయిపోయింది, 430 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇక వారిని బయటికి తీసుకురావాలి, కాబట్టి నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే దేవుడు ఏదైనా ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు దేవుడు ఎక్కడ కూడా మనము అంటే అయోమయ స్థితికి దేవుడు ఎప్పుడు మనకు గురి చేయడు. లేఖనాలను సరిగ్గా మనం గుర్తించకయే మనం పొరపడతామేమో తప్ప దేవుని యొక్క గ్రంథము చాలా అద్భుతమైన విషయాలు, అంటే చాలా సత్యం. అది దాన్ని గ్రహించే జ్ఞానము, వివేకము, ఆలోచన దేవుడే మనకు అనుగ్రహిస్తేనే ఒక్కొక్క విషయాలు మనకి బయలుపరచబడతాయి. ఇక్కడ 3 అన్నాడు దేవుడు. 3 ఏండ్ల పెయ్యి, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల గొర్రె. ఈ 3 అనే మాటకు అర్థం ఏంటంటే 3 తరాల వారి వరకు అక్కడ బానిసలుగా ఉంటారు. 4వ తరము వారు బయటకు వస్తారు. నీ 4వ తరం అన్నాడు. చూడమాట క్లియర్ గా 16వ వచనంలో రాయబడినది. చూడ కింద వచ్చినము, గనుక నీ 4వ తరము వారు. ఎస్, అంటే ఇక్కడికి 4వ తరం వస్తే అంటే ఎన్ని తరాలు అక్కడ ఉండాలి? ఎస్, ఆ 3 తరాలే ఇక్కడ 3 అని మాట్లాడాడు. 3 ఏండ్ల పెయ్య, 3 ఏండ్ల గొర్రె, 3 ఏండ్ల మేక. తర్వాత ఈ ఎలాగైతే అబ్రహాం వధించాడో మోషే నుండి మళ్ళీ ఏం స్టార్ట్ అయినట్టే బలి అర్పణ ప్రారంభించబడింది. మోషే కాలం నుండి మళ్ళీ ఏం స్టార్ట్ అయిందట? పాప పరిహార నిమిత్తం గొర్రెలను, పొట్టేళ్లను, మేకలను దహన బలులుగా అర్పించే వాడిక ఇజ్రాయేలీలకి వచ్చింది. దీనిని కూడా ఆల్రెడీ ఫిల్మ్ చూపిస్తున్నట్లు దేవుడు ముందు భవిష్యత్తులో దేవుడు చూపించేశాడు. కాబట్టి ఇక్కడ 3 అనే మాటకు 3 తరాలు అని అర్థం. గాఢంధకారం అనే మాటకు అర్థము గుర్తించలేని పరిస్థితి అని అర్థం. గాఢ నిద్ర అనే మాటకు అర్థం అవతల వారు మళ్ళీ గిల్లినా కొట్టినా నిద్రపోతున్న ఎట్లయితే తెలియదు గాఢ నిద్రలో ఉన్నవాడికి, ఐగుప్తు దేశంలో వారు బానిసల నుండి కొరడా దెబ్బలు తింటూ ఉండి కూడా చచ్చిన జీవోత్సవాలాగే వారు పడి ఉన్నారు. గెద్దలు వచ్చి వ్రాలగా అబ్రహాము వాటిని తోలివేసి, అంతటితో ఆ దర్శనము ముగించబడినది. అయితే ఇక్కడ అన్నాడు కదా, కింద వచ్చును, ఆ దినమందు యెహోవా ఐగుప్తి మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్ నది వరకు ఆ దేశమనగా కెనీయులకును, కనానీయులకును, కద్మోనీయులకును, హిత్తీయులకు, పెరిజీలు, రెఫానీయులకు, అమోనీయులకు, కనానీయులకు, గిర్గిషులకును మొదలగు యోబీసులకు నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రాహాముతో నిబంధన. అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు వెళ్ళిపోయిన తర్వాత యోసేపు తన అన్నలు ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఈ ల్యాండ్ ఏమైందంటే వేరే వాళ్ళు వచ్చి ఆక్యుపై చేసుకున్నారు. ఎవరంటే ఈ గోత్రాల వారు సొంతం చేసేసుకున్నారు. తిరిగి వారు వచ్చేసరికి 430 సంవత్సరాలు అయిన తర్వాత మోషే వీళ్ళతో చెప్పాడు ఏమనంటే, ఈ ల్యాండ్ మాది, ఈ స్థలం ఎవరిది? ఎందుకంటే మా పితరుడు, మా తండ్రుల తండ్రి అయినటువంటి అబ్రహాముకి చెప్పిన ల్యాండ్ ఇదే మాకు అని అన్నప్పుడు వారు అన్నారు, అబ్బాబే మీ ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టేసుకున్నాం, అబ్బే ఇప్పుడు మీరు వచ్చేసేసి వెళ్ళిపోండి అంటే ఎట్లా కుదురుతుంది, అస్సలు సత్యం మేము ఎట్టే పరిస్థితులు వెళ్ళలేదు అన్నారు. ఎవరో ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడు మోషే ఎదుట జరిగించిన అద్భుతములను బట్టి వారందరూ కూడా ఆ ల్యాండ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. యెహోషువ కాలం వచ్చేసరికి ఏం చేశారంటే ఆ భూమిని భాగాలు పంచిపెట్టి దాను గోత్రానికి, నఫ్తాలి గోత్రం, ఆషేర్ గోత్రం, మనషి, ఇజ్రాయెల్ 12 గోత్రాలకి ఆ కనాను దేశం అంతా ల్యాండ్ అంతా పంచిపెట్టాడు. అంటే ఎక్కడ అబ్రహాము చరిత్ర, 430 సంవత్సరాల వచ్చిన మోషే చరిత్ర ఎక్కడ? అంటే విషయాలన్నీ కూడా దేవుడు ఇంత చక్కగా వివరిస్తున్నాడు అనంటే దేవుని యొక్క మాటలు ఎలాంటివంటే ప్రియులరా 7 మార్లు కడిగి శుద్ధి చేసినటువంటి వెండి కంటే కూడా అతి శ్రేష్టమైన మాటలు దేవుని వాక్యము.
అందుకే పాత నిబంధన కూడా చాలా విషయాలను దేవుడు మనకు తెలియపరిచే దేవుడుగా ఉన్నాడు. పాత నిబంధన పూర్తిగా మనం అర్థం చేసుకుంటేనే రక్షణ ప్రణాళిక ఏమిటి, క్రీస్తు యోధా వంశంలో రావటానికి కారణం ఏంటి, ఆయన ఒక పొట్టేలు వలె, గొర్రె వలె, ఒక మేక వలె ఆయన వధించబడటానికి కారణం ఏంటి, పావురం వచ్చి ఆయన తల మీద వాలటం ఏంటి, పావురాన్ని చంపద్దు అన్నాడు, అంటే చంపలేదు, గువ్వను కూడా చంపలేదు, మరలా పావురము పరిశుద్ధాత్మ పావురు వలె ఆయన మీదకు రావటం, ఇవన్నీ కూడా చాలా చక్కగా దగ్గర లింకులు, ఇవన్నీ కూడా అవి మనం గుర్తించలేనప్పుడు మనకి అంతగా కనబడవు. వాటి మీద మనం ధ్యాస ఉంచినప్పుడు, ఆలోచన ఉంచినప్పుడు ప్రియులరా, ఒక్కొక్క విషయాన్ని దేవుడు అలాగా బయలుపరుస్తూ వస్తుంటారు. కాబట్టి పాత నిబంధనలు ఇక్కడ 15వ అధ్యాయంలో చెప్పిన ఈ విషయాలు మోషే కాలంలో సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. 430 సంవత్సరాల వారు బానిసలుగా ఉన్నారు. గొప్ప ఆస్తితో వారిని దేవుడు బయటికి రప్పించాడు. కాబట్టి మళ్ళా చెప్తున్నాను, ఇక్కడ 3 తరాలు అక్కడ ఉంటారని చెప్పడానికి 3 ఏండ్ల పయ్యా అని అర్థం. వారు బ్రతికే ఉంటారు కానీ చచ్చిన శవాలు వంటి వారుగా ఉంటారంతే, అంటే తిరుగుబాటు చేయలేని పరిస్థితి. కాబట్టి దేని ఖండమును దాని ఎదుట ఉంచాను. తర్వాత తెల్ల గువ్వ, గువ్వలో ఉన్న గుణం ఏమిటంటే కన్నీళ్లు రాల్చుట. పావురం యొక్క గుణం ఏమిటంటే దుఃఖస్వరము విలపించుట. అగ్ని జ్వాల, మండుచున్న పొద మోషేకు మరలా కనబడటము. గాఢ నిద్ర, 430 సంవత్సరాలు ఎవరిని గుర్తించుకోలేని పరిస్థితి. అలాగునే నిద్రపోవుట, అవతల వాళ్ళు హింసించినా సరే తిరిగి రిప్లై ఏమి కూడా చెప్పలేని పరిస్థితి. గాఢ నిద్ర అబ్రహామునకు కమ్మాను. అంటే దేవుడు తన గ్రంథంలో మర్మయుక్తముగా ఈ విషయం, అంటే అలంకరణ రూపములు దేవుడు ఒక్కొక్క మాట తెలియపరుస్తూ వచ్చాడు. ఈ మాటలన్నీ అక్షరాల ఇజ్రాయెల్ ప్రజల పక్షముగాను అలాగునే మోషే పక్షంగా కూడా ఇవన్నీ జరిగాయి. ఏదైతే ఇప్పుడు ప్రస్తుత ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశాల వైపే చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ రొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత ఆనాడు కొరేషీలకు ఒక కోరేష్ రాజు ఎట్లా అయితే వచ్చాడో ఇంచుమించు అదే క్రమంలో ఇప్పుడు ఇజ్రాయెల్ పక్షంగా నేనే నిలబడతాను అని చెప్పేసి ఇస్లాం దేశాలకు అతడు వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు దాదాపు 50 పైబడి 7 దేశాలతో పాటు ఇంకొక 40 చిల్లర దేశాలు, అరబ్ దేశాలు ఉన్నాయి, ఇస్లాం దేశాలు. ఇప్పుడు రాబోయే రోజులు ఏం జరుగుతుందంటే ఈ ఇస్లాం దేశాలన్నీ ఒకటవుతాయి. ఇస్లాం దేశాలన్నిటి కూడా నాస్తిక దేశాలు సపోర్ట్ చేస్తాయి. అంటే ఇటు చైనా, ఇటు రష్యా మొదలగు ఈ దేశాలన్నీ ఇవన్నీ త్వరలో జరుగుతాయి. మీరు చూద్దరు కానీ ఈరోజు మనం వింటున్న ఈ వాక్యము భవిష్యత్తులో మనం చూడబోతాం. చైనా, రష్యా మొదలగు ఈ దేశాలను కూడా ఇస్లాం దేశాలకు సపోర్ట్ చేస్తాయి. రాబోయే భారతదేశము కూడా ఇస్లాం దేశానికి సపోర్ట్ చేస్తారు. మనం ఉంటున్న ఈ దేశ ప్రధానులు కూడా ఇదే ప్రయాణం చేస్తారు. అమెరికా మొదలగు కొన్ని ముఖ్యమైన దేశాలు ఇజ్రాయేలీలకు సపోర్ట్ చేస్తాయి. అప్పుడే వచ్చే థర్డ్ వార్, 3వ ప్రపంచ యుద్ధం. ఇప్పటికే బెదిరిస్తున్నారు అక్కడక్కడ ఏంటంటే ఇదిగో 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది, 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందని అంటున్నారు. భయంకర అణువాయుధాలు కూడా ఎవరి మట్టికి వారు తయారు చేసుకుంటున్నారు. ముందు భవిష్యత్తు ఎట్లా ఉంటుందో మనం చెప్పలేం. చాలా సందర్భాలు ఈ మాట చెప్పాను, ఏ దేశాల్లో మన వాళ్ళు ఉన్నారో తరి వేస్తారు బయట, ఏం చెప్పామా, చాలాసార్లు చెప్పుకున్నాం. ఇప్పుడు రోజు పరిస్థితి ఏమైంది, ఇప్పుడు అదే జరిగింది. రాబోయే రోజుల్లో మిగతా కంట్రీస్ లో ఎవరెవరైతే ఉన్నారో ఇటు భారతదేశస్తులు కానీ, చైనా వస్తువులు కానీ, చైనా దేశస్తులు కానీ ఏ దేశానికి ఆ దేశం వారికి పంపించేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ప్రియులారా, దేశం ఇంకా కరువు అయిపోతుంది, దేశం ఇరుకైపోతుంది. అప్పుడు జనము మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం. ఇప్పుడు ఇంత ఖాళీ స్థలం వచ్చింది, ఎవడన్నా వచ్చి ఇల్లు కట్టుకుంటానంటే మనం కాదనడానికి ఏం లేదు. అడిగితే వాడు ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నాను, కాలితే ఇంత స్థలం ఎందుకంటే వీళ్ళకి, మమ్మల్ని అక్కడికి తరివేశారు కాబట్టి మాకు ఈ చోటు ఇచ్చేస్తే మేము ఇక్కడ ఇల్లు కట్టుకుంటామంటే, లేదా మీరు క్రిస్టియన్స్ కాబట్టి ఈ దేశంలో మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే మీ క్రిస్టియన్ మతం హిందూ దేశంలో లేదు కాబట్టి మీరు అమెరికా వెళ్ళిపోండి అని అంటే మనం ఏం చేస్తాం, మూసుకొని కట్టుకోర బాబు ఇల్లు అంటాం. ఎందుకని, మనం వెళ్ళిపోకుండా. ఇలాంటి పరిణామాలు రాబోయే భవిష్యత్తులో ఎదురవబోతాయి. ఇవన్నీ లేఖనానుసారమైన దైవిక వాస్తవాలు. అంటే ప్రపంచ వినాశనం ఎట్లా జరగబోతున్న విషయాలు కూడా దేవుడు తన గ్రంథముల ముందుగానే తెలియపరిచాడు. పాపం పోతులూరి వీరబ్రహ్మం గారు కేవలం ఆంధ్ర వాళ్ళకి పరిచయం అయినా, ఎవరు పరిచయము, ఎప్పుడైనా మీరు వెళ్ళారా? పోతులూరి వీరబ్రహ్మం గారి యొక్క మఠానికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళదా? కడప జిల్లా ప్రాంతము, దాదాపు 3-4 సార్లు నేను బనిగంపల్లి, ఏనా బనిగంపల్లి కదా అది ప్రాంతం,
పోతులూరు వీరబ్రహ్మ గారు ఉండే మఠం అనమాట, బనిగనపల్లి అనుకుంటా, ఎస్ ఆ ప్రాంతమే. ఇప్పుడు వాళ్ళు మనోడు ఎవరో మొత్తం మీద అక్కడ ఉన్నారు. మనోళ్ళు ఏమంటారు తెలుసా, ఏదైనా ఒక చిన్న విషయం జరిగితే అదిగో వీరబ్రహ్మ గారు చెప్పేశారమ్మా, అదిగో వీరబ్రహ్మ గారు చెప్పేశారమ్మా. ఈయన ఎంత దూరం పరిచయమో, కానీ చైనా వాళ్ళు పక్కన చెన్నై వాళ్ళకి తెలియదు, ఈయన ఎవరికి, తమిళనాడు వాళ్ళకి తెలియదు, కేరళ వాళ్ళకి కూడా తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క వాస్తవం ప్రపంచం ఎరిగినటువంటి వాడు, ప్రపంచ దేశాలని ఎరుగుతున్న దేశాలు. యేసుక్రీస్తు యొక్క బోధలు ఒక ఆంధ్రాకి ఒక ఇండియా కాదు సుమా. ఆయన విశ్వకర్త అయి ఉన్నాడు. ప్రపంచమంతా కూడా ఆయన వైపే చూస్తున్నాయి. రాబోయే రోజులు ఇంకేం జరగబోతాయి అనేది మనం బ్రతుకుంటే గనుక బైబిల్ యొక్క లేఖనాలలో ఏమైతే దేవుడు తెలియపరిచాడో అక్షరాల అవే అతి త్వరలో జరగబోతాయి. కాబట్టి ప్రియులారా, అబ్రహాముతో దేవుడు చెప్పిన మాటలు ఇజ్రాయేల్ పట్ల నెరవేర్చబడ్డాయి, మోషే పట్ల కూడా మాటలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. ఎప్పుడైనా మీరు బైబిల్ చదివేటప్పుడు ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా మీకు ఎదురైతే గనుక అక్కడ ఆగండి. దాటుకుంటే ఏదో రాసేసేళ్ళే దేవుడు గ్రంథంలో అనుకోకండి, కానీ అవి చదువుతున్నప్పుడు మీరు విశ్లేషణ చేసుకోవాలి. ఒకసారి ఆగి ఇక్కడ పెయ్యి అంటే అర్థం ఏంటి, గొర్రె అంటే అర్థం ఏంటి, పావురం అంటే అర్థం ఏంటి, గొవ్వె అంటే అర్థం ఏంటి, తర్వాత కటిక చీకటి ఏంటి, గాఢంధకారము అంటే అర్థం ఏంటి, గాఢ నిద్రపోవటం అంటే అర్థం ఏంటి, ఖండముల మధ్య అతడు నడిచిపోవటం ఏంటి, పొయ్యయు మండుచున్న పొదయు అతనికి కనబడటం ఏంటి, ఇలాగ మనం ఆలోచన చేసినప్పుడు భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ కూడా అబ్రాహాముతో ముందుగానే దేవుడు తెలియపరిచేశాడు. కాబట్టి ఇట్టి దేవుని యొక్క వాక్యాన్ని గైకొనేటువంటి మనము నిజంగా భాగ్యవంతులము. చెప్పడం మనం ఎవరమటండి, మనం భాగ్యవంతులము. మోషేతో నడిచినటువంటి ఆ యొక్క తన అన్నగారైనటువంటి ఎవరో అహరోను, చూడండి సంఖ్యాకాండం 33లో ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 38వ వచనము, 33:38వ వచనము. యెహోవా సెలవిచ్చిన ప్రకారం యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన 45వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి పొందెను. అంటే ఇంకా వీరు ముందుకు రావటానికి చాలా తక్కువ టైంలో ఉన్నారు. 430 సంవత్సరాలు బానిసలు ఉన్న వీరిని మోషే ఎంతకాలం నడిపించాడు? 40 సంవత్సరాలు. చెప్పండి ఎన్ని సంవత్సరాలు అంటండి? సరిగ్గా 40 సంవత్సరాలు. అహరోను చనిపోయే టైం ఎంతట ఇక్కడ రాయబడినది? 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అతడు మృతి పొందెను. అతడు మృతి పొందేటప్పుడు ఆయన వయసు ఎంత? చూడండి అక్కడ రాయబడినది, అతడు మృతి పొందినప్పుడు 123 సంవత్సరముల వయస్సు గలవాడు ఉన్నదన్నమాట. ఏమని రాయబడింది? అహరోను 123 చాలు. ఎన్ని సంవత్సరాలు? 100. మరి మోషేకి ఎంత ఇచ్చేటి వీళ్ళ తమ్ముడికి? ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయంలో ఉంటుంది. సరిగ్గా మోషే కూడా అన్నే సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి 120 సంవత్సరాలు ఇస్తాడు ఆయనకి. ద్వితీయోపదేశ కాండము 34:7 వచనం. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల చాలంతే. అంటే అన్నగారిని కాస్త ఎక్స్ట్రా ఎంత బతికాడు అమ్మా? నో 123 120. అంటే మోషే మీద అహరోను ఇంకొస్త 3 సంవత్సరాలు ఎక్స్ట్రా బతికాడు. అతని తమ్ముడైనటువంటి మోషే అహరోను కంటే 3 సంవత్సరాలు తక్కువగా బ్రతికారు. ఇంచుమించు ఇద్దరిది ఒకే వయసులో 120 సంవత్సరాల టైంలోనే ప్రభు వారిని పిలుచుకోవటం జరిగింది. కాబట్టి దేవుని యొక్క గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ప్రియులారా, లోతైన విషయాలు మనకు ఎదురైనప్పుడు మనము దేవుని వాక్యాన్ని మరింత లోతుగా మనం ధ్యానం చేయటం అనేది మరి దైవ బిడ్డలుగా మనకి ఎంతైనా అవసరం. మంచిది, తల వంచుదాం, ప్రభు సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా తల వంచుదారి మోకరించి ప్రభుని ప్రార్థన చేద్దాము.
దేవుడు విశ్వ కార్యాన్ని జరిగించువాడు, విశ్వ ప్రణాళిక